చేతి నిండా పని లేక ఖాళీగా కూర్చుని ఉండాలంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉంటుంది చెప్పండి. క్రియేటివ్ మైండ్స్ కైతే అస్సలు కుదరదు. సినిమా అనే షిప్ ని అత్యంత చాకచక్యంగా ముందుకు నడిపే కెప్టెన్లకైతే లాక్డౌన్ అనేది ఒక బందికానా లాంటిది. అందుకే ఈ టైంలోనే థింక్ స్మార్ట్ అంటూ ఇంటెలిజెంట్ గా అడుగులేస్తున్నారు డైరెక్టర్లు. మరి ఈ స్మార్ట్ థింకింగ్ అనేది అందరికి కుదురుతుందా? వీళ్ళంతా నా వాళ్ళంటూ నలుగురు స్టార్ డైరెక్టర్లతో గ్రూప్ ఫోటో తీసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. వారిలో ఆచార్య డైరెక్టర్ కొరటాల్ని మినహాయిస్తే మిగతా ముగ్గురికి ఇప్పుడు లాక్డౌన్ విధించినంత పనైందట. లూసిఫర్ సబ్జెక్ట్ ని మెగాస్టార్ మనసుకు నచ్చినట్లు రిప్లై చేయడంతోనే సరిపోయింది మోహన్ రాజాకు. చిరు లాక్ చేసుకున్న మరో ఇద్దరు డైరెక్టర్స్ మెహర్ రమేష్, బాబీ మెగాస్టార్ కోసం రాసి పెట్టుకున్న కథల మీద కసరత్తుతోనే టైం పాస్ చేస్తున్నారు. చిరుతో సినిమా చేయటం కంటే గొప్ప అచీవ్మెంట్ ఇంకేముంటుంది? అందుకే ఈ గోల్డెన్ డేట్స్ కోసం ఎంతకాలమైనా వెయిట్ చేస్తారట. సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా 4-5 కెప్టెన్లను ఎంగేజ్ లో పెట్టేశారు. ఇప్పుడు సాగర్ కే చంద్రతో చేస్తున్న మల్టీ స్టారర్ ని అటుంచితే పవన్ కి కమిట్మెంట్ ఇచ్చిన మిగతా డైరెక్టర్లలో ఒక్కొక్కరిది ఒక్కో రకమైన పరిస్థితి. పవన్ తో హరిహర వీరమలు చేస్తూనే వైష్ణవ్ రకుల్ కాంబోలో ఒక లో బడ్జెట్ మూవీ ఫినిష్ చేసి చేతిలో పెట్టుకున్నారు క్రిష్ జాగర్లమూడి. పవర్ స్టార్ తో మరోసారి గబ్బర్ సింగ్ లా గర్జించాలన్న ప్లాన్ తో మైత్రి వాళ్లకు మాటిచ్చారు హరీష్ శంకర్. పవన్ మీదుండే అంతులేని అభిమానం ఆయన్ను మరో హీరో వైపు చూడకుండా ఆపేసింది. మా బాస్ కోసం ఎన్నాళ్లైనా వెయిట్ చేస్తా అన్నది హరీష్ మాట. పవన్ కళ్యాణ్ 29వ మూవీ కోసం రామ్ తూళ్లూరుతో డీల్ ఓకే చేసుకున్న సురేందర్ రెడ్డి మాత్రం ఆలోగా అఖిల్ కి బ్రేక్ ఇచ్చేస్తానని సెలవు పెట్టేశారు. బన్నీతో ఐకాన్ మూవీ చేయాలని 3 ఏళ్ల పాటు వెయిట్ చేసిన వేణు శ్రీరామ్ ఆలోగా పవన్ తో టచ్ లోకొచ్చి మరో సర్ప్రైజ్ బ్లాక్ బస్టర్ కొట్టేశారు. అటు తారక్ కెరీర్ లో 30th మూవీ కోసం గ్రౌండ్ మొత్తం ప్రిపేర్ చేసి డేట్స్ కోసం వెయిట్ చేసి చివరకు మహేష్ క్యాంప్ లో చేరిపోయారు త్రివిక్రమ్. ప్రభాస్ తో పాన్ వరల్డ్ మూవీ చేస్తానంటూ శపథం చేసిన నాగి కూడా ఖాళీగా ఏమీ లేరు. జాతి రత్నాలతో ప్రొడ్యూసర్ గా హిట్ కొట్టేశారు. వెంకీ అండ్ వరుణ్ తో F3 చేస్తూనే ఫ్రెండ్స్ కిచ్చిన మాట కోసం గాలి సంపత్ మూవీకి దర్శకత్వం పర్యవేక్షణ చేశారు అనిల్ రావిపూడి. మరొకరితో సినిమా చేయలేక ఒప్పుకున్నది మొదలుపెట్టే ఛాన్స్ రాక కెరీర్ ని కరగబెట్టుకునేవారు కొందరైతే తెలివిగా ఆలోచించి తలోదారి చూసుకునేవారు మరికొందరు. బర్నింగ్ టాపిక్ ప్రతిరోజు ఉదయం 7:25 మీ TV9 లో నంబర్ 1 మాత్రమే కాదు, అంతకు మించి